హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు పెరిగిపోతున్న భారీగా పెరుగుతున్న వంట నూనె ధరలకు సంబంధించి మరొక శుభవార్త చెప్పారనమాట. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. గ్రామాల్లోనూ ఆయిల్ ఫెడ్ నూనె విక్రయ కేంద్రాలు. రాష్ట్రంలోని మున్సిపల్ మార్కెట్లు, 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాల్లో స్వయం సహాయక బృందాల ద్వారా ఏపీ ఆయిల్ ఫెడ్ వంట నూనె విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారన్నమాట. నూనెల ధరలు నియంత్రణపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్ఫ్లవర్కు బదులుగా పామాయిల్, సోయాబీన్, ఆవ నూనెల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారన్నమాట. వీరందరి కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే గ్రామాల్లో కూడా ఈ నూనె విక్రయ కేంద్రాలు, అంటే వంట నూనె విక్రయ కేంద్రాలు ఓపెన్ చేయాలని, అది కూడా డ్వాక్రా మహిళలతో ఓపెన్ చేయాలని చెప్పేసి భావించారన్నమాట. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఒక స్టాల్ అయితే పెడతారు వంట నూనె అమ్మడానికి. మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉగాది కానుకకి స్టార్ట్ చేస్తున్నారన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.